తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో భీకర యుద్ధం అట. పామేడులో సిఆర్పిఎఫ్ క్యాంపులు చుట్టుముట్టిన 3000 మంది మావోయిస్టులట. అసలు మావోయిస్టులే లేరు, 300 మంది 400 మంది అంటారు కదా. మంగళవారం రాత్రి నుంచి కాల్పులు, గెరిల్లా దాడులు, 9 మంది పోలీసులకు గాయాలు, తప్పించుకున్న ఏపీ కూలీలట. చెట్లు నరికి ల్యాండ్ మైన్స్ పేల్చి దిల్సాపురం రోడ్డు బ్లాక్ చేసిరట. అదనపు బలగాలు చేరుకోకుండా ప్లాన్, హిడ్మా వ్యూహం. ఇది చాలా భయంకరం కదా, 3000 మంది మావోయిస్టులు చుట్టుముట్టడం అంటే. రాకెట్ లాంచర్లతో దాడులు, తుపాకీ తూటాల మోతలతో ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులు మంగళవారం రాత్రంతా దద్దరిల్లాయి. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా పామేడు గ్రామంలోని 3 సిఆర్పిఎఫ్ క్యాంపులతో పాటుగా కొత్తగా నిర్మిస్తున్న ధర్మారం శిబిరాన్ని సుమారు 3000 మంది మావోయిస్టులు చుట్టుముట్టి రాకెట్ లాంచర్లతో తెగబడ్డారు. మంగళవారం రాత్రి 6 గంటల సమయంలో మొదలైన ఈ దాడులు బుధవారం తెల్లవారుజాము వరకు సుమారు 10 గంటల పాటు కొనసాగినాయట. 10 అవర్స్. పక్కా వ్యూహంతో ఈ శిబిరాలను చుట్టుముట్టిన మావోయిస్టులు బ్యాకప్ ఫోర్స్ రావడానికి అవకాశమే లేకుండా చర్లా పామేడు దిల్సాపురం రోడ్లు దిగ్బంధించారు. ఎక్కడికక్కడ కల్వర్టుల వద్ద మందు పాత్రలతో రోడ్లు ధ్వంసం చేశారు. సిఆర్పిఎఫ్ బలగాలకు అండగా బ్యాకప్ ఫోర్స్ రాకుండా ఉండేందుకు అటవీ ప్రాంతాల్లో చెట్లను నరికి అడ్డంగా రోడ్డుపై వేశారు. ఈ ఘటనలో 9 మంది జవాన్లు తీవ్ర గాయాల పాలైనట్లుగా తెలిసింది. ఏపీకి చెందిన 40 మంది కూలీలు త్రుటిలో మావోయిస్టుల రాకెట్, తుపాకీ దాడుల నుంచి తప్పించుకున్నారు. బుధవారం రాత్రి పొద్దుపోయేదాకా మావోయిస్టుల కోసం ఆపరేషన్ కొనసాగుతోందని చెబుతున్న సిఆర్పిఎఫ్ వర్గాలు ఘటన వివరాలు వెల్లడించడానికి నిరాకరించాయి. అటు మావోయిస్టుల వైపు నుంచి కూడా ఎలాంటి ప్రకటన ఇంతవరకు వెలువడలేదట. 300కు పైగా రాకెట్ దాడులు చేసిరట. ఘటన జరిగిన స్థలం సమీపానికి ఆంధ్రజ్యోతి వెళ్ళగలిగిందట. అయితే మావోయిస్టులు ఎక్కడికక్కడ మందు పాత్రలు పెట్టారని, ముందుకు వెళ్లడం కుదరదని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. పామేడు పోలీస్ స్టేషన్ సరిహద్దులో ఏర్పాటు చేసిన చెక్ పోస్టు వరకే అనుమతించారు. అసలేం జరిగిందో చెప్పడానికి నిరాకరించారు. అయితే స్థానిక గ్రామస్తులు, ప్రత్యక్ష సాక్షులు, ఏపీకి చెందిన పలువురు కూలీలు మాత్రం రాత్రంతా బాంబుల మోతతో అటవీ ప్రాంతం దద్దరిల్లిందని చెప్పారు. క్యాంపుల చుట్టూ దాదాపు 3000 మంది వరకు మావోయిస్టులు తెరపనివ్వకుండా కాల్పులు జరుపుతుండడం, నిప్పురవ్వలు సిఆర్పిఎఫ్ 151వ బెటాలియన్కు చెందిన శిబిరాల వైపు దూసుకురావడం చూశామన్నారు. రాత్రి 6 గంటల సమయంలో ఈ మార్గం మీదుగా వెళ్తున్న వాహనదారులను మావోయిస్టులు నిలిపేశారు. వేరే మార్గంలో వెళ్లాలని సూచించారని స్థానికులు అన్నారు. ఈ దాడుల్లో మావోయిస్టులు పెద్దవి చిన్నవి కలిపి దాదాపు 300కు పైగా రాకెట్లు ప్రయోగించినట్టుగా తెలిసింది. AK-47 ఇతర అధునాతన రైఫిళ్లతో పాటు తూమ్ బాంబులను కూడా వాడారని సమాచారం అట. అవేంటియో. బుధవారం ఉదయం ఈ 3 క్యాంపుల సమీపంలో ఎక్కడ చూసినా తూటాలు, రాకెట్లు, పేలకుండా మిగిలిపోయిన రాకెట్లు కనిపించాయని సిఆర్పిఎఫ్ వర్గాలు తెలిపాయి. ఇట్లా మొత్తం ఒక భీకరమైన యుద్ధం. ఇది హిడ్మా పనేనా? సుమారు 3000 మంది మావోయిస్టులతో సిఆర్పిఎఫ్ క్యాంపులను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడాన్ని బట్టి కొన్ని రోజులుగా రెక్కీలు జరిపి భారీ వ్యూహాన్ని అమలు చేసినట్టు తెలుస్తోంది. సాధారణంగా ఈ తరహా దాడులకు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మాడ్వి హిడ్మా సిద్ధహస్తుడు. 2021 ఏప్రిల్ 3వ తేదీన బీజాపూర్ అడవుల్లోని తెర్రాం గ్రామం వద్ద త్రిశూల వ్యూహంతో 23 మంది సిఆర్పిఎఫ్ కోబ్రా జవాన్లను పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే. దొరికిన వారిని దొరికినట్లు పాశవికంగా హతమార్చారు. కోబ్రా దళానికి చెందిన ఒక ఇన్స్పెక్టర్ తన తుపాకీ మ్యాగజైన్ను లోడ్ చేసుకునే లోపే మూకుమ్మడి దాడి చేసి అతని 2 చేతులు నరికేశారు. హిడ్మా అక్కడున్న విషయాన్ని పోలీసులకు లీక్ చేసి చిలిగేరు, జొన్నగూడ గ్రామాల్లో కాపుగాచి తెర్రాం వద్ద తన వ్యూహాన్ని అమలు చేశాడు. బీజాపూర్ జిల్లా పూవర్తి గ్రామానికి చెందిన హిడ్మాకు ఈ అడవులపైన గట్టి పట్టున్నది. కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న హిడ్మా ఇప్పుడు పామేడు ఘటనతో మళ్లీ తన ఉనికిని చాటుకున్నట్టుగా తెలుస్తోంది. నిజానికి 2021 ఘటనను కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నది. హిడ్మాను వేటాడమే లక్ష్యంగా ఆపరేషన్ ప్రహర్ 3ని చేపట్టింది. కానీ హిడ్మా జాడను మాత్రం గుర్తించలేకపోయింది. గత ఏడాది హిడ్మాను సిఆర్పిఎఫ్ జవాన్లు చుట్టుముట్టారని, డ్రోన్లతో అతని కదలికలను గుర్తించారనే వార్తలు వెలువడ్డ త్రుటిలో తప్పించుకున్నాడట. చూడండి, ఇట్లా ఒక భయంకరమైన యుద్ధం నడిచిందట.